ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అదేంటి, అందము సౌందర్యము రెండు ఒకటి కాదా? ఒకవేళ రెండు ఒకటే అయితే రెండు పదాలను ఎందుకు మెన్షన్ చేశారు? ఎందుకంటే ఆ రెండు వేరువేరు కాబట్టి. అందము అంటే దేవుడు మనకిచ్చింది, సౌందర్యము అంటే ఆ అందానికి మెరుగులు పెట్టడం, అంటే మేకప్లు వేసుకోవడం, మరింత అందంగా కనిపించడానికి అలంకరించుకోవడం. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా, అందం మనల్ని పాపంలో పడేయడానికి ప్రేరేపిస్తుంది. అది మనిషి అందమైన వస్తువైనా సరే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ మనల్ని మోసపుచ్చుతుంది. ఆ మోసపుచ్చే అందానికి ఎన్నో మెరుగులు పెట్టినా వ్యర్థమే. క్రైస్తవేతరులకు తెలియకపోవచ్చు, కానీ మనకు వాక్యం సెలవిస్తుంది కదా, సంఘానికి మాదిరిగా ఉండాల్సిన కాపరులు, సమాజానికి మాదిరిగా ఉండాల్సిన సంఘస్థులు కూడా సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.